Welcome to Priya Chemistry Tutor. In this video we discuss about cross-aldol reaction. It is also known as Claisen-Smith reaction. ప్రీవియస్ క్లాస్లో ఆల్డల్ కండెన్సేషన్ కోసం డిస్కస్ చేశాను. ఆ క్లాస్ ఎవరైనా వినకపోతే ఒకసారి ఆ క్లాస్ విని మన ఛానల్లో ఉంటుంది. ఆ తర్వాత ఈ క్రాస్ ఆల్డల్ కండెన్సేషన్ వినండి. క్రాస్ ఆల్డల్ రియాక్షన్ నేర్చుకునే ముందు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి two different types of aldehydes or ketones కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి మనకు రియాక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే సేమ్ కాదమ్మా, రెండు డిఫరెంట్ తీసుకోవాలి. డిఫరెంట్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్ తీసుకోవాలన్నమాట. మనం తీసుకునే రియాక్షన్లో మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్ కాంపౌండ్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడు ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఆల్డిహైడ్ కీటోన్ కన్సిడర్ చేసిన ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి కీటోన్ కన్సిడర్ చేసినప్పుడు మనకి ప్రొడక్ట్ అనేది ఎందుకు ఫామ్ అవ్వదు? ప్రొడక్ట్ ఎందుకు ఫామ్ అవ్వదు మేడం అంటే కీటోన్స్ ఆర్ బ్యాడ్ యాక్సెప్టర్స్. అంటే మనకి వచ్చేసరికి ఏంటంటే కీటోన్స్ త్వరగా యాక్సెప్ట్ చేసుకో. మన కంపేరింగ్ ఆల్డిహైడ్స్ వచ్చేసరికి ఏంటి, త్వరగా యాక్సెప్ట్ చేస్తుంది. అందువల్ల ఆల్డిహైడ్స్ త్వరగా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మనకి అక్కడ ప్రొడక్ట్ అనేది ఫామ్ అయ్యేలా చేస్తుంది. అదే మనకి ఇక్కడ వచ్చేసరికి కీటోన్స్ త్వరగా యాక్సెప్ట్ చేయదు కాబట్టి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఇంకో పాయింట్ చూసుకుంటే వీ కెన్ కన్సిడర్ బోత్ ఆల్ఫా హైడ్రోజన్, నో హైడ్రోజన్. ఆల్ఫా హైడ్రోజన్ కన్సిడర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్ఫా హైడ్రోజన్ కన్సిడర్ చేయకపోయినా పర్లేదు. మనం వాట్ ఈజ్ ఆల్ఫా హైడ్రోజన్ అంటాం. ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ C+OH బాండ్ CH3 అంటే ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కార్బన్ కాకుండా, ఫంక్షనల్ గ్రూప్ అటాక్ అయిన కార్బన్ కాకుండా ఆ నెక్స్ట్ కార్బన్ మనం ఏమంటామా, ఆల్ఫా అంటాం. ఆ నెక్స్ట్ వచ్చేసరికి బీటా, ఆ నెక్స్ట్ వచ్చేసరికి గామా, ఆ నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా. అంటే ప్రొలాంగ్ చేస్తూ ఉంటే ఇంకా మనకు అలా ఫార్మేషన్స్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కార్బన్ కాకుండా నెక్స్ట్ కార్బన్ని మనం ఏమంటాం, ఆల్ఫా హైడ్రోజన్ అంటాం. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఆల్ఫా హైడ్రోజన్స్ కన్సిడర్ చేసుకున్నా పర్లేదు, కన్సిడర్ చేసుకోకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఇట్ డస్ నాట్ ఫార్మ్ ఆల్డల్ ప్రొడక్ట్. మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ మేడం క్రాస్ ఆల్డల్ రియాక్షన్ ఉంది కదా, అయితే ఇక్కడ ఆల్డల్ ప్రొడక్టే ఫామ్ అవుతుందా అంటే ఇది మనకి ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ వచ్చేసరికి ఏంటి, ఆల్డల్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఆల్డల్ కండెన్సేషన్లో ఆల్డల్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఆల్డల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఆల్కహాల్ ప్లస్ ఆల్డిహైడ్ మనకి ఫార్మేషన్. అంటే ప్రొడక్ట్లో ఆల్కహాల్ ఆల్డిహైడ్ ఉన్నదంటే దాన్ని మనం ఏమంటాం, ఆల్డల్ ప్రొడక్ట్ అంటాం. మేడం మన క్రాస్ ఆల్డల్ రియాక్షన్లో ఏ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అంటే ఈనాల్ ప్రొడక్ట్. ఇట్ ఫార్మ్స్ ఈనాల్ ప్రొడక్ట్. ఈనాల్ అంటే ఏంటంటే ఆల్కిన్స్ ప్లస్ ఆల్డిహైడ్స్. ఆల్కిన్స్ అంటే డబల్ బాండ్. అంటే మనం కంపల్సరీగా ప్రొడక్ట్లో ఏముంటుందంట, డబల్ బాండ్ ప్రజెంట్ అయి ఉంటుంది, అలాగే ఆల్డిహైడ్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్ అంటే క్రాస్ ఆల్డల్ రియాక్షన్లో మనకి ఈనాల్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అయ్యేలా చేస్తుంది. అయితే ఇప్పుడు రియాక్షన్ చూద్దాము. రియాక్షన్ వచ్చేసరికి డిఫరెంట్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ కాంపౌండ్స్ హ్యావింగ్ alpha hydrogen undergoes in presence of alkali to form 4 different types of products. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 2 different aldehydes or కీటోన్స్ కన్సిడర్ చేసుకుంటే అది ఏంటవుతుంది, మనకి ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలీ గ్రూప్. అంటే మనకి ఆల్కలీ గ్రూప్ ఇక్కడ ఏదో ఒక బేస్ ఉంటుంది కదా, సోడియం హైడ్రాక్సైడ్. అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే 4 different types of ప్రొడక్ట్ అనేది ఫామ్ అయ్యేలా చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి మనం ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ప్రొడక్ట్స్ అంటాం ఆర్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. వాట్ ఈజ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్? ఫర్ ఎగ్జాంపుల్ CH3 బాండ్ CH డబల్ బాండ్ CH బాండ్ C+OH. మరి చూసుకుంటే ఈ కార్బన్ 4 బాండ్ సరిపోయి, ఇక్కడ కార్బన్ 1 2 3 4 1 2 1 2 3 4 4 బాండ్స్ సరిపోయేదా లేదా? అయితే ఇక్కడ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే అన్సాచురేటెడ్ మీన్స్, అన్సాచురేటెడ్ అంటే ఏంటి, ఇక్కడ ఏదో డబల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ప్రెజెంట్ ఉంది. అంటే మనకి ఇచ్చిన కాంపౌండ్లో డబల్ బాండ్ అయినా ట్రిపుల్ బాండ్ అయినా ప్రెజెంట్ అయితే దాన్ని అన్సాచురేటెడ్ కాంపౌండ్ అంటాం. అలా కాకుండా సాచురేటెడ్ మీన్స్ సింగిల్ బాండ్ ప్రెజెంట్ అయ్యి అంటే మనకి ఇచ్చిన కాంపౌండ్లో సింగిల్ బాండ్ ప్రెజెంట్ అయ్యి ఉంటే దాన్ని సాచురేటెడ్ అంటాం. అయితే ఇక్కడ ఆల్ఫా బీటా అంటున్నాం. ఆల్ఫా అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇది ఫంక్షనల్ గ్రూప్ అమ్మ. ఈ ఫంక్షనల్ గ్రూప్ కాకుండా మన పక్కన అంటే ఫంక్షనల్ గ్రూప్ అటాక్ అయిన కాకుండా దాని పక్కన ఉన్న దాన్ని ఏమంటాం, ఆల్ఫా. దాని పక్కన ఉన్నది బీటా, ఆ పక్కన ఉన్నది గామా. అయితే ఇక్కడ చూసుకుంటే ఆల్ఫా బీటా పొజిషన్లో మనకి ఏంటి, డబల్ బాండ్ ప్రెజెంట్ అయి ఉంది కాబట్టి అందువల్ల దీని పేరు ఏమంటున్నాం అంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్. అన్సాచురేటెడ్
కాంపౌండ్ అని పేరు పెడతాం. ఇక్కడ ఒకసారి చూసుకుంటే డిఫరెంట్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. ఇక్కడ చూసుకుంటే నేను ఏం తీసుకుంటున్నాను, ఎసిటాల్డిహైడ్, ప్రొపనాల్డిహైడ్. ఎసిటాల్డిహైడ్ అని ఎలా చెప్తున్నారు అంటే మా CHO ఆల్డిహైడ్, ఇక్కడ 2 కార్బన్స్ ప్రెజెంట్ అయ్యి ఉంది కాబట్టి ఎసిటాల్డిహైడ్. అలాగే ఇక్కడ 3 కార్బన్స్ అంటే 1 2 3 ఇక్కడ 3 కార్బన్స్ ప్రెజెంట్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ ప్రొపనాల్డిహైడ్ అంటాం. ఇక్కడ వచ్చేసరికి ఈ రెండు కాస్త ఏమవుతుంది, మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఫామ్ అయ్యేలా చేస్తుంది. ఇక్కడ ఎసిటాల్డిహైడ్, ప్రొపనాల్డిహైడ్. ఇక్కడ మనం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 4 మోల్స్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్, 4 మోల్స్ ఆఫ్ ప్రొపనాల్డిహైడ్ కన్సిడర్ చేసుకున్నాం. ఇక్కడ మనకి సెల్ఫ్ ఆల్డర్ ప్రొడక్ట్, క్రాస్ ఆల్డర్ ప్రొడక్ట్. వాట్ ఈజ్ సెల్ఫ్ ఆల్డర్, క్రాస్ ఆల్డర్ అంటే సెల్ఫ్ అంటే ఏంటంటే సేమ్ ఆల్డిహైడ్స్ అనేవి రియాక్ట్ అయ్యాయి అనుకోండి, అంటే మనం తీసుకున్న రెండు సేమ్గా ఉంటే దాన్ని సెల్ఫ్ అంటాం. డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకున్నాం అనుకోండి దాన్ని క్రాస్ ఆల్డర్ అంటాం. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సెల్ఫ్ ఆల్డిహైడ్స్లో ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేసుకుంటున్నాం అంటే ఎసిటాల్డిహైడ్స్ తీసుకుంటున్నాం. CH3COOH అవి ఎన్ని తీసుకుంటున్నాం, 2 మోల్స్ తీసుకుంటున్నాం. CH3COOH అంటే 2 మోల్స్. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, రెండు సేమ్గా ఉన్నాయి అంటే రెండు ఎసిటాల్డిహైడ్ కాబట్టి ఇది సెల్ఫ్ ప్రొడక్ట్ అవుతుంది. ఈ సెల్ఫ్ ప్రొడక్ట్లో ఒకసారి చూసుకుంటే మనం ఎక్కడి నుంచి ఎప్పుడు మనం హైడ్రోజన్స్ రిమూవ్ చేసుకోవాలి అంటే మనం ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా హైడ్రోజన్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఏం కన్సిడర్ చేసుకోవాలమ్మా, ఆల్ఫా హైడ్రోజన్ కన్సిడర్ చేసుకోవాలి. ఆల్ఫా హైడ్రోజన్సే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ నుంచి ఇక్కడ చూసుకుంటే మనకి ఇదేంటి ఫంక్షనల్ గ్రూప్, దాని పక్కన ఉన్న కార్బన్ ఏంటి ఆల్ఫా హైడ్రోజన్. ఈ ఆల్ఫా హైడ్రోజన్ నుంచి 2 మోల్స్ ఏంటి మనం ఇక్కడ హైడ్రోజన్స్ని, అలాగే ఇక్కడ ఉన్న ఆక్సిజన్ని మనకి బయటికి ఏం రిమూవ్ అయిపోతుంది అంటే వాటర్ మాలిక్యూల్ బయటికి ఎలిమినేట్ అయిపోయి మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అయ్యేలా చేస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే CH3 బాండ్ CH బాండ్ వచ్చేసరికి ఏ బాండ్ ఉంటుంది మనకి ఇక్కడ 2 తీస్తున్నాం కదా, 2 రిమూవ్ చేస్తాం అంటే 1 రిమూవ్ అక్కడి నుంచి ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ ఒకటి తీస్తే మనకి ఏమవుతుంది సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఎన్ని తీస్తున్నావు, ఇక్కడ 2 తీస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి డబల్ బాండ్ O తీస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది మనకి డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. బాండ్ CH బాండ్ C డబల్ బాండ్ OH. దీన్నే మనం ఏమంటున్నాం అంటే మనం నెంబరింగ్ ఎలా ఇస్తాము అని అంటే ఐయుపాక్ నామినికేషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన నోట్ ఒక్కటి గుర్తుపెట్టుకున్నామా, ముందు నెంబరింగ్ ఇచ్చేటప్పుడు అంటే 1 2 3 రాసేటప్పుడు ఫంక్షనల్ గ్రూప్ అంటే మనకి ఇచ్చిన కాంపౌండ్లో ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడుందో అక్కడి నుంచి నెంబరింగ్ ఇవ్వడం జరగాలి. ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ లేకపోతే డబల్ బాండ్ కూడా లేకపోతే ట్రిపుల్ బాండ్ కూడా లేకపోతే సింగిల్ బాండ్. మనకి ఇచ్చిన దాంట్లో ఫంక్షనల్ గ్రూప్ ఏంటి C డబల్ బాండ్ OH కాబట్టి నెంబరింగ్ ఎటువైపు ఇస్తున్నాము ఫంక్షనల్ గ్రూప్ ఉన్న వైపు అంటే 1 2 3 4. అయితే ఫంక్షనల్ గ్రూప్కి నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏంటి ఇక్కడ ఐయుపాక్ అంటే నేమింగ్ ఎలా ఇవ్వాలి మేడం అంటే సైక్లో గ్రూప్స్ అంటే ఏంటి ఆల్కైల్, మిథైల్, ఇథైల్, ప్రొపైల్, నెక్స్ట్ బ్యూటైల్. వీటిని మనం ఏమంటాం ఆల్కైల్ గ్రూప్స్. దాంతోపాటు సైక్లో గ్రూప్స్ అనేది వీటిని ఆల్కైల్ గ్రూప్స్ అంటాము. దాంతోపాటు హ్యాలో గ్రూప్స్ అంటే ఏంటి బ్రోమో, ఐడో గ్రూప్స్ని అలాగే ఆల్కైల్ గ్రూప్స్ని మనం సైక్లో గ్రూప్స్ అంటాం. అవి ఉంటే వాటిని ముందు ప్రిఫర్ చేస్తాం. తర్వాత ఓడ్ రూట్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అంటే నీకు ఇచ్చిన దాంట్లో అంటే ఇచ్చిన కాంపౌండ్లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఒకవేళ 1 కార్బన్ ఐటమ్ ప్రెజెంట్ అయి ఉంటే మీత్, 2 కార్బన్ ప్రెజెంట్ అయి ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోప్, అలా కంటిన్యూ చేసుకొని వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ సింగిల్ బాండ్ ప్రెజెంట్ అయి ఉంటే ఏఎన్ఈ, అదే డబుల్ బాండ్ ప్రెజెంట్ అయి ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ప్రెజెంట్ అయి ఉంటే వైన్. లాస్ట్లో మనం ఫంక్షనల్ గ్రూప్ అనేది రాయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి C డబల్ బాండ్ OH ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఫంక్షనల్ గ్రూప్ ఉన్న వైపు నుంచి నెంబరింగ్ ఇవ్వడం జరిగింది 1 2 3 4. అయితే ఇక్కడ వచ్చేసరికి ఫంక్షనల్ గ్రూప్ అయిపోయింది, నెంబరింగ్ ఇస్తాము. తర్వాత ఏంటి ఇక్కడ సైక్లో గ్రూప్స్ ఏమైనా ప్రెజెంట్ అయ్యి దెర్ ఈజ్ నో సైక్లో గ్రూప్స్ ఇన్ దిస్ రియాక్షన్. దెన్ మనం ఏంటి ఇక్కడ ఓడ్ రూట్కి వెళ్ళాలి. ఓడ్ రూట్ అంటే ఏంటమ్మా కార్బన్ ఆటమ్స్. ఎన్ని కార్బన్ ఆటమ్స్ 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. అయితే ఇక్కడ సెకండ్ పొజిషన్లో మనకి ఏముంది, సెకండ్ పొజిషన్లో ఈన్ ఉంది. ఈన్ అంటే ఏంటి డబల్ బాండే కదా, డబల్ బాండ్ ప్రెజెంట్ అయింది కాబట్టి 2 ఈన్. అమ్మ లాస్ట్ మనకి ఏంటి ఫంక్షనల్ గ్రూప్ ఏంటి ఆల్డిహైడ్ కాబట్టి ఆల్డిహైడ్ని ఎలా రాస్తాం ఆల్ కింద రాస్తాం. దీని పేరేమవుతుంది బ్యూట్ 2 ఈనాల్. నెక్స్ట్ చూసుకుంటే ప్రొపనాల్డిహైడ్ తీసుకున్నాం. ప్రొపనాల్డిహైడ్ ఇక్కడ సెల్ఫ్ కదా, సెల్ఫ్ వచ్చేసరికి ఏంటి సేమ్ టైప్ అంటే 2 మోల్స్ మనం ఏం తీసుకోవాలి ప్రొపనాల్డిహైడే కన్సిడర్ చేస్తాం. అంటే CH3 CH2 C డబల్ బాండ్ OH ప్లస్ CH3 CH2 CHO. నేను ఏంటంటే నా కన్వీనియన్స్ ప్రకారంగా ఇలా రాయడం జరిగింది.
మేడం మామూలుగా మీరు స్ట్రైట్గా రాసుకున్నా పర్లేదు, రాసుకున్నప్పుడు మనం ఏంటంటే ఇక్కడ బ్రేక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని నేను నా కన్వీనియన్స్ ప్రకారంగా ఇలా రాయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇది ఫంక్షనల్ గ్రూప్, దాని పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా, ఆ పక్కన ఉన్నది బీటా. మనం ఓన్లీ దేంట్లో నుంచి మన హైడ్రోజన్స్ రిమూవ్ చేయాలి, ఆల్ఫా హైడ్రోజన్సే రిమూవ్ చేయాలి. కాబట్టి ఆల్ఫాలో ఉన్న 2 హైడ్రోజన్స్ ఈ ఆక్సిజన్ ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్ కింద బయటికి ఎలిమినేట్ అయిపోయి మనకి ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, CH3 బాండ్ CH2 బాండ్ CH. ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుందమ్మా, ఈ CH ఈ Cతో బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి డబల్ బాండ్ CH. ఈ Cకి ఏం అటాక్ అయింది, CH3 అటాక్ అయింది కాబట్టి బాండ్ CH3 బాండ్ CHO. దీనికి ప్రోడక్ట్ చూసుకుంటే దీనికి నెంబరింగ్ ఎలా ఇస్తున్నాము, ఫంక్షనల్ గ్రూప్ ఎటువైపు ఉంది, ఇటువైపు ఉంది కాబట్టి 1 2 3 4 5 మనకి నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి ఏముంది, సైక్లో గ్రూప్స్ ఉన్నాయి కదా, అంటే ఏంటి, ఆల్కైల్ గ్రూప్ ప్రెజెంట్ అయి ఉంది కదా. ఆల్కైల్ గ్రూప్ ఏం ప్రెజెంట్ అయి ఉంది, మిథైల్ ప్రెజెంట్ అయి ఉన్నాం కాబట్టి ఈ మిథైల్ ఏ పొజిషన్లో ప్రెజెంట్ అయి ఉంది, సెకండ్ పొజిషన్లో ప్రెజెంట్ అయి ఉండడం వల్ల 2 మిథైల్. తర్వాత మనకు వచ్చేసరికి ఏంటి, హోడ్ రూటే కదా, హోడ్ రూట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 కార్బన్స్ ప్రెజెంట్ అయి ఉంది కాబట్టి పెంట్. అది సెకండ్ పొజిషన్లో మనకు అన్ని సింగిల్ బాండ్స్ ఉంది, కానీ సెకండ్ పొజిషన్లో ఏముంది, ఈన్ ఉంది కాబట్టి 2 ఈన్. ఇక్కడ ఏం గ్రూప్ ఉందమ్మా, ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కాబట్టి ఆల్, 2 మిథైల్ పెంట్ 2 ఈనాల్. నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్. క్రాస్ అంటే ఏంటమ్మా, డిఫరెంట్ ఆల్డిహైడ్స్ అంటే ఏంటి, ఎసిటాల్డిహైడ్ అలాగే ప్రొపనాల్డిహైడ్ రెండు కన్సిడర్ చేసినప్పుడు ఎసిటాల్డిహైడ్ నుంచి ఓ ఎలిమినేట్ చేసి అలాగే ప్రొపనాల్డిహైడ్లో ఉన్న ఆల్ఫా హైడ్రోజన్ నుంచి హెచ్లో ఎలిమినేట్ చేస్తే మనకి బయటకి ఏం వెళ్ళిపోతుంది, H2 అనే మాలిక్యూల్ బయటకి ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయిపోయి మనకి ఏంటి రియాక్షను, CH3 బాండ్ CH డబల్ బాండ్ C. ఈ బాండ్కి ఈ Cకి ఏమి అటాక్ అయింది, CH3 అటాక్ అయింది, అందుకని CH3 బాండ్ CHO. ఇక్కడ కూడా నెంబరింగ్ ఏంటి, 2 మిథైల్ బ్యూట్ 2 ఈనాల్. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనం ఏంటి, ఎసిటాల్డిహైడ్ నుంచి ఓన్ ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ప్రొపనాల్డిహైడ్ నుంచి ఓన్ ఎలిమినేట్ చేసి ఆక్సిజన్ని, అలాగే ఎసిటాల్డిహైడ్ నుంచి ఆల్ఫా హైడ్రోజన్స్ ఎలిమినేట్ చేసి మనం ఏంటి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యేలా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒకసారి రియాక్షన్ చూసుకుంటే CH3 బాండ్ CH2 బాండ్ C డబల్ బాండ్ OH. ఇదేంటమ్మా, ప్రొపనాల్డిహైడ్ నుంచి మనం ఏం ఎలిమినేట్ చేస్తున్నామంట, ఆక్సిజన్ని, అలాగే ఎసిటాల్డిహైడ్లో ఆల్ఫా హైడ్రోజన్స్ని ఎలిమినేట్ చేసి, అంటే మనకి ఏం బయటకు వెళ్ళిపోతుంది, వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయి మనకి ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, CH3 బాండ్ CH2 బాండ్ CH. ఈ CHకి ఏం ఫామ్ అవుతుందమ్మా, ఇక్కడ 2 ఎలిమినేట్ అయితే డబల్ బాండ్ CH బాండ్ C డబల్ బాండ్ OH. ఇంకా మనకి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీనికి నెంబరింగ్ ఏంటి, ఫంక్షనల్ గ్రూప్ ఎటువైపు ఉందమ్మా, ఇటువైపు ఉంది కాబట్టి 1 2 3 4 5 నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓడ్ రూట్ మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ సైక్లో గ్రూప్స్ ఏం ప్రెజెంట్ అవ్వలేదు కాబట్టి బోర్డ్ రూట్ వచ్చేసరికి ఏంటి, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్. మనకి సెకండ్ పొజిషన్ ఏందమ్మా, 2 ఈన్, సెకండ్ పొజిషన్లో డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్. ఇక్కడ మనకి ఫంక్షనల్ గ్రూప్ ఏంటి, ఆల్డిహైడ్ కాబట్టి ఆల్ ఫార్మేషన్ అయింది. అంటే మనకి ఎన్ని ప్రోడక్ట్ అమ్మా, సెల్ఫ్లో 2 ప్రోడక్ట్, అలాగే క్రాస్లో 2 ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యాయి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, సెల్ఫ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతున్నాయి, అలాగే క్రాస్ ప్రోడక్ట్ ఫామ్ అవుతున్నాయి. ఈ రెండు మనకి ఎన్ని టోటల్ 4 ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అయ్యేలా జరుగుతున్నాయి. అందుకే మనకి ఎన్ని ప్రోడక్ట్ ఫామ్ అవుతున్నాయేమో 4 ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అయ్యేలా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఈ ప్రోడక్ట్స్లో చూసుకుంటే మనకి ఏంటిది, ఫంక్షనల్ గ్రూప్, దాని పక్కన ఉన్న కార్బన్, అంటే ఫంక్షనల్ గ్రూప్ అటాక్ అయిన కార్బన్ కాకుండా నెక్స్ట్ కార్బన్ మనం ఏమంటాం, ఆల్ఫా, ఆ పక్కన ఉన్నది బీటా. ఆల్ఫా బీటా పొజిషన్లో మనకి ఏంటి, డబల్ బాండ్ ప్రెజెంట్ ఉందంటే అన్సాచురేటెడ్ కదా, అందుకని మనకేంటి డిఫరెంట్ ఆల్డిహైడ్స్ కాంపౌండ్స్ని కీటో కాంపౌండ్స్ కన్సిడర్ చేసినప్పుడు అవి ఎందులోకి వెళ్తుంది, ఆల్ఫా హైడ్రోజన్. అంటే మనకి సెల్ఫ్ ఇక్కడ దేని ప్రెజెన్స్లో జరుగుతుందంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్. అంటే మనకి ఇక్కడ NaOH ప్లస్ ఆల్ఫా హైడ్రోజన్ దగ్గర మనకి ఏంటి, ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అయ్యేలా జరుగుతుంది. థ్యాంక్ యూ.